గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. బ్లేడ్ బ్యాచ్ రౌడీజం పోవాలి, మార్గాన్ భరత్ ఎమ్మెల్యేగా రావాలని కూడా ఫ్లెక్సీలు వేసేశారు. చాలా బాగుంది స్లోగన్ అది. ఇంతకీ బ్లేడ్ బ్యాచ్ ఉండేది ఎక్కడ, ఎవరితో? ఇప్పుడు ఒకటండి, నేను పార్టీలు ఏదైనా కానివ్వండి, ఓకే, అసలు ఉక్కుపాదంతో తొక్కుతాం. బ్లేడ్ బ్యాచ్ అనే కల్చర్ కానీ, ఈ గాంజా బ్యాచ్ కానీ, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఉక్కుపాదంతో తొక్కుతాము. సో బీట్ ఇప్పుడు నేను ఒక పచ్చబొట్ల కల్చర్ ఉంది, మీకు తెలుసో తెలీదు. ఇట్లాగా చెయ్య ఇలా ఓపెన్ చేస్తే ఆ పిల్లోడికి ఆ పచ్చబొట్టు ఉంటుంది, ఆ పచ్చబొట్టు కల్చర్. ఇలా పచ్చబొట్లు ఉంటాయి, వాళ్ళని అలాగ ఐడెంటిఫై చేసుకుంటారు. అలా చూస్తే ఒక 500-600 మంది లాస్ట్ టైం రాజ్ కుమారి గారు ఎస్పీ కింద ఉన్నప్పుడు ఇట్లాగ ఇది రెక్కీ చేస్తే ఈ పచ్చబొట్లు బ్యాచ్ వచ్చారు. జై ఆదిరెడ్డి అని చెప్పి కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాదు నేను చెప్తున్నా, దానికి వాళ్ళకి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంట్రా అంటే రౌడీ షీటర్లు బ్లేడ్ బ్యాచ్ గా. ఇప్పుడు నేను అనే వ్యక్తి ఉన్నాను కాబట్టి రాజమండ్రి ఈజ్ పీస్ఫుల్, నేను గర్వంగా చెప్తున్నా. అంతేనా? 100%. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ రౌడీజము, బ్లేడ్ బ్యాచ్ ఇదంతా ఎంటర్టైన్ చేయనని. ఈ బ్లేడ్ బ్యాచ్ ఇదంతా కూడా టీడీపీలో ఉన్న బ్యాచా, వైసీపీలో ఉన్న బ్యాచ్ అంటారు అది? నేను ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను, నాకు క్లారిటీ ఇవ్వండి. టీడీపీలో ఉన్న బ్యాచ్, నేను ఒకటి చెప్తా, వైసీపీలో ఉన్న బ్యాచ్. రాజకీయ పార్టీలు అన్నాక రకరకాల వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఐఎమ్ డెడ్ అగేన్స్ట్. నా రాజమండ్రి సిటీలో అసలు బ్లేడ్ బ్యాచ్ గానీ రౌడీజం అనే దానికి ఉండేదానికి లేదు. బీట్ మా పార్టీ అయినా కానీ ఉండేదానికి లేదు. ఒక్క నిమిషం, నేను ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇంకొకసారి మీరు క్లారిటీగా చూడండి ఎవరని. బాగా చూడండి, అది చేతిలో స్టీల్ కత్తి అది తిప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏం మరి ఎవరో తెలియట్లేదు. మాకున్న సమాచారం మేరకు మేము ఎంక్వైరీ చేస్తే అతను మీ యువజన విభాగం, నా రాజమండ్రి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను వినబడ్డాను. పీతారామకృష్ణ. ఆ రామకృష్ణ ఎవరు వెంటున్నాడు ఇప్పుడు? ఇప్పుడు మీరు చూపించేదే కత్తో లేకపోతే కత్తో సుత్తో ఏదో బైక్ లో తిప్పుకుంటూ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఎవరు తీస్తున్నారు? వెనకాతలు అతన్ని చేసి చేస్తా ఉన్నారు. ఓకే, నేను దాని తర్వాత పిలిపించి మాట్లాడినా. ఓకే, నాకు వాళ్ళందరూ లైఫ్ థ్రెటన్ చేశారు, వెనకాల చేసి చేస్తున్నారు కాబట్టి నేను నా సెక్యూరిటీలో నేను వెళ్తున్నానని నేను అతను నాకు ఇచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, జనజీవన స్రవంతిలో కలిస్తే నువ్వు మొత్తం అన్నీ ఏదైతే గతంలో చేసిన మిస్టేక్సా లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ నువ్వు నీలో మార్పు ఉంటేనే నాతో ఉంటారు. నీలో మార్పు లేకపోతే నేను అసలు నా దగ్గరకు రానియను కూడా. ఇప్పుడు మనుషులు చిన్నప్పుడు ఒకలా ఉంటారు, కాలేజీలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. వాళ్ళు పరివర్తన చెంది వాళ్ళు మంచిగా తయారైతే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. నా దగ్గర ఉండి నువ్వు రౌడీజం చేస్తున్నానంటే మటుకు నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు రామకృష్ణ రౌడీజం చేయట్లేదంటారా? అసలు ఎందుకు చేస్తారండి? చెప్పాను కదా, మీకు ఆన్సర్ ఇచ్చాను కదా. అతన్ని లైఫ్ థ్రెటన్ చేసి వెనకాల ఎందుకు చేశారు? అతను రౌడీజం చేయకపోతే, అతను కత్తి పట్టకపోతే ఎందుకు చేశారు? నేను ఒకటి చెప్తున్నాను, గత చరిత్ర ఏమో ఏదైనా పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్నప్పుడు అతను పరివర్తన చెందిన మనిషిగా మారేడా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా పరివర్తన చెందాడు 100%. లేకపోతే నా దగ్గర ఉండడు. సరే, పీతారామకృష్ణ అర్బన్ ఓటరా రూరల్ ఓటరా? పీతారామకృష్ణ ఇది అర్బన్ రూరల్ కి మధ్యలో ఉన్నది. ఓకే, అటు ఇటు కాకోకుండా మధ్యలో ఉన్నది. మధ్యలో ఉండేది. మరి అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని? ఇప్పుడు అట్లా కాదండి, ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు లోకేష్ ఏమన్నా మంగళగిరి ఓటరా? ఇది ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలకు వేరు, యువజన విభాగం అధ్యక్షుడు, ఈ కమిటీలు వేరు. మీకు ఇంకా తెలియదేమో. ఎంపీ గారు మీరు చాలా తెలుగుగా మాట్లాడతారు. ప్రత్యక్ష ఎన్నికలు అంటే చట్టసభల్లోకి వెళ్ళడం వేరు, ఓకేనా? అట్లా ఎలా అవుతుంది? అలా ఎలా అవుతుందంటే ఓటు హక్కు ఉండాలి అంతే. ఇక్కడ ఇది పార్టీ కమిటీలు, ఇది రాజకీయ కమిటీలు, పార్టీ కమిటీలు. అర్బన్ నియోజకవర్గ అధ్యక్షుడు అన్నప్పుడు అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ అయితేనే అతను రూరల్ ఓటర్ అంటున్నారు కదా. అవును, ఓటర్ మార్చుకుని ఉంటాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఉన్నాను. ఇప్పుడు నాకు పరిచయాలు, నాకు ఎక్కువ నా ఇన్ఫ్లుయెన్స్ కవ్వూరులో ఉంటుంది. ఓకే, నాకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ గోపాల్పూర్లో ఉంటుంది. నాకున్న పరిచయాలు, బంధువర్గము, నాకున్న ఫ్రెండ్స్, అక్కడ నేను ప్రభావితం చేయగలుగుతాను. అట్ ద సేమ్ టైమ్ రామకృష్ణ అనే వ్యక్తి అర్బన్ లో అతనుకున్న ఫ్రెండ్ సర్కిల్ అమోఘంగా ఉంది.
అతను ఫ్రెండ్ సర్కిల్ అంత ప్రభావితం చేస్తాడు. తీస్మార్కాన్లు టౌన్ లో లేరా? రామకృష్ణ లాంటి తీస్మార్కాన్లు తల్వార్లు తిప్పుకుంటూ వెళ్ళి బైక్లలో అట్లా కార్యక్రమాలు చేసుకుంటా వ్యక్తి తీస్మార్కాన్లు మీ రాజమండ్రిలో లేరా? ఉన్న వాళ్ళని అందరినీ మాక్సిమం జల్లిడి పట్టి, మామూలుగా కూడా కాదు, ఓకే, జల్లిడి పట్టి ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ అంటే పైకి పంపించడం కాదు, జైలుకి పంపించే కార్యక్రమం. ఓకే ఓకే. సో నేను అదే చెప్పాను, 1184 మెంబర్స్ ఐడెంటిఫై చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. అందులో 350 పైన సెంట్రల్ జైల్లో ఉన్నారు. దట్స్ యాజ్ పర్ రికార్డ్స్. నేను ఇదివరకు ఎస్పీలతో నేను డైరెక్ట్ గా నేను యాక్సెస్ నేను అది ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర ఐడెంటిఫై ఉన్న ఫ్రింజ్ ఎలిమెంట్స్, ఇగో పలానా ఏరియాలో వీళ్ళు ఉన్నారు, పలానా ఏరియాలో వీళ్ళు ఉన్నారు, మీరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకోండి, వాళ్ళు ఒక్కొక్కడు ఎంతమందిని తయారు చేస్తున్నాడు, వాళ్ళందరూ ట్రాక్ రికార్డ్ తీసుకోండి, అందరిని ఎత్తి లోపలేమని నేనే చెప్తాను. సో ఆ లెక్కన మీకు రామకృష్ణ గారు చాలా ఉత్తముల్లా కనిపించాడు, పరివర్తన చెందాడు అంటున్నా. అదే సార్, పరివర్తన. ఇప్పుడు నేను ఒకటే అది ఆ వీడియో కాదు, మీరు ఆ వీడియో మీరు కత్తి తిప్పాడు, నాకు ఆ ముఖం కనబడలేదు, కానీ అది మీకులాగే నేను కూడా విన్నాను. వినిన తర్వాత నేను అడిగిన తర్వాత అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది జరిగి కూడా నాకు తెలుసు 3-4 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అంటే అప్పటి వరకు అప్పుడు మీ దగ్గరకు రాలేదు, మీకు సంబంధం లేనప్పుడు ఆ కుర్రాన్ని పిలిచి మీరు ఎందుకు అడిగారు? మీ దగ్గరకు వచ్చినప్పటికే పరివర్తన చెంది మీ దగ్గరకు వచ్చాడు కదా. అట్లా కాదండి, ఆ సమయంలో మీరు ఎందుకు పిలిచి అడిగారు? మరి మీకు సంబంధమే లేదు అప్పుడు, ఆ తిప్పుకొని తిరిగినప్పుడు మీకు సంబంధం లేదు. ఇప్పుడు తిప్పి తిరిగినంత మాత్రాన ఆ టైంలో అతను రౌడీజం చేస్తున్నాడు అని కాదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి, మిమ్మల్ని ఎవడో కూడా వచ్చి పొడిచేద్దామని రెడీ అవుతున్నాడు, మీరు ఏం చేస్తారు? ఆ బ్యాక్గ్రౌండ్ మీకు ఏందని తెలియదు కదా. నేను గొడవకు పోతే వాడు నాతో గొడవకు వస్తాడు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేనున్నాను, నేను ఎమ్మెల్యే అవుతానని ప్రజలు అనుకుంటున్నారు, నేను అతని జోలికి పోను, అతను నా మీద దాడి చేయొచ్చు కదా. ఓకే, ఒక్కొక్కటి రకరకాల ప్రాస్పెక్టివ్స్ గిల్లుచుకునే రకం కాదండి. వాడు గిల్లడానికి వస్తే మా వాళ్ళు కూడా మేమేమి గాంధీలం కాదు, ఇంకో చెంప చూపించడానికి అని చెప్తున్నాం. మీరు అదే చెప్తున్నారు కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే ఏరి పారేస్తున్నాను ఇక్కడ ఎవరిని. అవును, ఆ టైంలో ఫోన్ చేసి బండి ఆపి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి మీరు వస్తే అప్పుడు వాడు వెనకాల నుంచి ఎవడైనా అటాక్ చేయడానికి వచ్చినోడు ఊరుకుంటాడా? దాడికి ప్రతి దాడి చేసే టీం మీ దగ్గర ఉంది. ఫర్ డిస్కషన్ సేక్ మీతో మాట్లాడుతున్నా. ఆ పిల్లోడు అట్లా చేస్తున్నాడా లేదా అనేది నాకు తెలియదు. మీరు అంటున్నారు కదా ఇలా ఇలా తిప్పుతున్నాడని, ఆ వెనకాల వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు. ఏమో ఎవరికేం తెలుసా? లేదు, అతను నేను కనుక్కొని మాట్లాడినప్పుడు అతనికి లైఫ్ థ్రెట్ చేస్తూ వెనకాల వస్తున్నారు 4-5 బండిల మీద. ఈ పిల్లోడు ఒకడే వెళ్తున్నాడు. వెళ్తున్న దానికి నేను అడిగిన దానికి సమాధానం అతను చెప్పింది అది.